నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. అబ్బా సాయిరామ్, సోనియా ఎలిమినేట్ అయిపోయింది. పీడ విరగడైంది. బిగ్ బాస్ హౌస్కి పట్టిన దరిద్రం పోయింది. ముఖ్యంగా నిఖిల్కి మంచి రోజులు వచ్చాయి. నిఖిల్తో పాటు పృథ్వీ ఆట కూడా మెరుగుపడుతుంది. అన్నా తమ్ముడు అంటూ ఆ ఒళ్ళో పడుకోబెట్టుకోవడం ఏంట్రా బాబు అని ఆ హగ్గులేంటో ఆ కిస్సులేంటో అంటూ నిఖిల్తో ఇటు పృథ్వీతో మార్చి మార్చి రొమాన్స్ చేయడం ఈ దరిద్రం ఏంటో. అసలు ఇది బిగ్ బాస్ హౌసేనా, లేదంటే ఆ నారాయణ చెప్పినట్లుగానే ఏదైనా హౌస్నా? చిచ్చిచ్చి, ఈ దరిద్రాన్ని చూడలేక చస్తున్నాంరా నాయన. మొత్తానికి సోనియా ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ మంచి పని చేశాడు. ఈ వీక్ సోనియా ఎలిమినేట్ అయ్యిందని చెప్పగానే ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న మాటలు, వీటిని బట్టి చూస్తుంటే సోనియా ఆకులపై ఆడియన్స్లో ఎంత నెగిటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. శోభా శెట్టి, రతికాలను ఏ రేంజ్లో అయితే అసహ్యించుకున్నారో అంతకంటే దారుణంగా సోనియాని చూసి తిట్టుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైన 3 వారాల్లోనే విపరీతమైన నెగిటివిటీని క్రియేట్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియా అనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హౌస్లోకి వచ్చిన కొత్తలో ఆడపులి అని చెప్పుకొని తిరిగేది. నిజంగానే ఆడపులేమో టాస్క్లు కుమ్మేస్తాదేమో, ఈ సీజన్ టైటిల్ విన్నర్గా నిలుస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ టాస్క్ల మీద కంటే కూడా ఈమె ఎక్కువగా నిఖిల్, పృథ్వీలతో పులిహార కలపడంలోనే శ్రద్ధ చూపించింది. హౌస్లో బాగా ఆడే కంటెస్టెంట్స్ అయిన వీళ్ళిద్దరిని తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తుంది అని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటుగా చూసే ప్రేక్షకులకు కూడా అర్థమైపోతుంది. ఇంత నెగిటివిటీ ఏర్పడింది కాబట్టి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఈమె ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఓటింగ్స్ మొత్తం తారుమారైంది. లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం, నిన్న ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే సమయానికి ప్రేరణ అందరికంటే అత్యధికమైన ఓట్లతో నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక ఆమె తర్వాత స్థానంలో నబిల్ ఉన్నాడు. వాస్తవానికి సోషల్ మీడియాలో జరిగే పోలింగ్స్లో నబిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ ప్రేరణ సీరియల్ ఆర్టిస్ట్ అవడంతో ఆమెకి టీవీ సీరియల్ అభిమానులు చాలా ఎక్కువ. అందుకే ఆమె టాప్ 1కి చేరుకుంది. వీళ్ళిద్దరి తర్వాత మణికంఠ 3వ స్థానంలో కొనసాగుతుండగా 4వ స్థానంలో సోనియా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో పృథ్వీరాజ్, 6వ స్థానంలో ఆదిత్య ఓం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ వారం దాదాపుగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అనేదైతే ఖరారైపోయింది. వాస్తవానికి సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్కి దాదాపుగా సరి సమానమైన ఓటింగ్స్ వచ్చిందట. కానీ వీళ్ళ ముగ్గురి ఓటింగ్స్ గంటకు మారుతూ ఉండడంతో నిన్న రాత్రి పోలింగ్ ముగిసే సమయానికి సోనియా సేఫ్ జోన్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఆమె సేఫ్ జోన్లోకి రాకపోయినా కూడా ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ టీం అయితే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. కారణం, ఆదిత్య ఓం వయసురీత్యా టాస్క్ల పరంగా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. అదేవిధంగా ఆయన నుండి టీంకి ఎలాంటి కంటెంట్ కూడా రావడం లేదు. రెమ్యునరేషన్ కూడా ఆయనకు భారీగా చెల్లిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇక హౌస్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉండే ఆదిత్య ఓం కారణంగా నష్టం తప్ప లాభం ఏం లేదంట బిగ్ బాస్ టీంకి. అందుకే బిగ్ బాస్ టీం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిజానికి నిఖిల్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఈ పెద్దోడి ఫ్యాన్స్ అంతా కూడా సోనియాకి ఓట్స్ వేయకుండా ఉండాలి. ఎందుకంటే నిఖిల్ టాప్ 5కి వెళ్ళాలన్నా, అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉండాలన్నా సోనియా ఉంటే జరిగే పనే కాదు. అసలు నిఖిల్కి హౌస్లో రెస్పెక్ట్ లేకుండా పోవడానికి ప్రధాన కారణం సోనియా అన్న విషయాన్ని నిఖిల్ ఫ్యాన్స్ గ్రహించి తనను ఎలిమినేట్ చేస్తే నిఖిల్ ఖచ్చితంగా టైటిల్ రేస్లో ఉంటాడు. మరి మీరేమనుకుంటున్నారు? నిఖిల్ గెలవాలి అంటే సోనియా వెళ్ళాలి అనుకుంటున్న బిగ్ బాస్ అభిమానులతో మీరు సమర్థిస్తారా? మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.